ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాం. మన ధ్యానం కోసం తిరిగి తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుతున్నాం. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. 1-2 వచనాల్లో నేను చదువుతాను, ఒకసారి మళ్ళీ మీరు చూడండి. అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, అక్కడ నుంచి ఆపి తర్వాత లైన్లోకి చూడండి. విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును విజ్ఞాపనలు ప్రార్థనలు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఈయన హెచ్చరికలో ముఖ్యమైన మూలమైన విషయం ఏంటంటే ప్రార్థన ప్రాముఖ్యతను గురించి హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన ప్రాముఖ్యత హెచ్చరించి మరీ ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి అని చెబుతున్నారు అంటేనే దానికి ఒక ప్రాధాన్యత, దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నందువలన చేయండి అని మామూలుగా చెప్పడానికిను హెచ్చరించి మరీ చెప్పడానికిను ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అందుకనే ప్రార్థన అనేది ప్రాముఖ్యత లేక ప్రాముఖ్యమైంది అని చెప్పుకున్నప్పటికీ కూడా నేర్చుకోవటం ద్వారా దానిని మనం ప్రాధాన్యమైనదిగా ప్రాముఖ్యమైన దానిగా ఎంచగలుగుతాం. ఇంకో మాటలో చెప్పాల్సి వస్తే ఎక్స్పీరియన్స్ చేయటం వలన అనుభవించటం వలన అది ఎంత ప్రాముఖ్యమైందో దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అది ప్రాముఖ్యమైంది అని ఏ విషయమైనా వస్తువైనా పదార్థమైనా మనం దాన్ని అర్థం చేసుకున్నంత వరకు దానికి విలువ మనం ఇవ్వలేము. చాలా తక్కువ అంచనాకి వేస్తాం, లేకపోతే పక్కన పడేస్తాం, అంచనా కూడా వేయం. ఎప్పుడైతే అది ప్రాధాన్యతతో కూడింది, ప్రాముఖ్యమైంది, విలువైందని గుర్తిస్తామో దానికి విలువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు తిమోతికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నువ్వు ప్రార్థన విజ్ఞాపనలు భూమి మీద ఉన్న మనుషులందరి కోసం, రాజుల కోసం యాచనలు చెయ్యి, విజ్ఞాపనలు చెయ్యి, నువ్వు ఇలా చేయాలని నేను నిన్ను హెచ్చరిస్తున్నాను అని అన్నాడు దేవుడు. ప్రార్థన నేర్చుకోవడం లేకపోతే ప్రార్థన చేయడం అనే విషయం ఒక్కరోజులోనే అది ప్రారంభం కాదు, కానీ అది అలవాటు చేసుకోవడంతో ప్రారంభం. సాధారణంగా ఈ మాటకి మన వాళ్ళు అనొచ్చు ఏంటంటే, మేమెందుకు ప్రార్థన చేయం, అందరం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేయకుండా ఉండం కదా అంటే, సాధారణంగా ప్రార్థన చేయకుండా ఏ విశ్వాసి ఉండడు, అందరూ ప్రార్థన చేస్తూనే ఉంటాం. కానీ దేవుడు చెప్పిన వైఖరిలో ప్రార్థన చేయాలి. మనం పని చేయడానికి, ఆ పని చేయవలసిన పద్ధతిలో చేయటానికి ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఈ రెండింటికి చాలా తేడా. ఎలాగైతే చేశానుగా అన్నామనుకోండి, ఎలాగైతే చేసాము అనేది చేసిన లెక్కలోకి రాదు, పాడు చేసిన లెక్కలోకి వస్తాం. చెప్పినట్లుగా ఆ పద్ధతి ప్రకారంగా చేయటమే అది పర్ఫెక్షన్ని తీసుకొస్తుంది అనమాట. ఈ రెండింటిలో మనం అనుసరించే వైఖరి ఏంటి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. క్రైస్తవ జీవితంలో ప్రార్థన ఒక శ్వాస లాంటిది అన్నాడు ఓ భక్తుడు. శ్వాస లాంటిది. ఎప్పుడైతే ఒక ప్రాణి శ్వాస తీసుకోవటం మానేసిందో మన అర్థం ఏంటి? శ్వాస తీసుకోవటం మానేశారు అని అంటే ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం. చనిపోయిన వాడే శ్వాస తీసుకోవటం మానేస్తాడు. ఆత్మలో కూడా చనిపోయినవాడు, ఆత్మలో కూడా పడిపోయినవాడు ప్రార్థన చేయటం మానేస్తాడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఆత్మలో పడిపోయినవాడు, ఆత్మలో చనిపోయినవాడు ప్రార్థన చేయటం మానేస్తాడు. నేను మొదటిగా ప్రార్థన అంటే ఏంటి అనే విషయం గురించి మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏమంటాం చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి అమ్మా? ఏదో చెప్పారుగా. ప్రార్థన అంటే సాధారణమే, నేనేం రహస్యమే చెప్పను, కానీ ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ఖచ్చితంగా ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడడం, లేకపోతే మన విన్నపాలను దేవుడికి తెలియచేయడం.
ఖచ్చితంగా అదేం రహస్యం కాదు, అది తెలియంది కూడా కాదు. విన్నపాలు అక్కడి నుంచే మొదలు పెడదాం. ప్రార్థన గురించి పాత నిబంధన భక్తులు 2 ప్రత్యేక భావాలను కలిగి ఉన్నారు. వాటిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మొదట, దేవునితో వారు సహవసించారు, లేకపోతే సహవాసం కలిగి ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాల్సి వస్తే ప్రార్థనలో వాళ్ళు స్నేహాన్ని కలిగి ఉన్నారు దేవునితో. అంటే ఈ పదాన్ని ఎందుకు వాడుతున్నాం మనం, స్నేహం అనే పదం ప్రార్థనలో అని అంటే, దేవునితో ఎవరితో చెప్పుకోలేని విషయాలను వాళ్ళు దేవుడితో చెప్పుకున్నట్టుగా చేశారు. కాబట్టి ప్రార్థనలో మనం విన్నపాలు తెలియచేస్తూనే మాట్లాడటం అన్నారు. అవును, మాట్లాడుతూనే మరొక గొప్ప పని కూడా చేస్తున్నాం. అందులో ఆయన మీద ఆధారపడుతున్నాం, ఆయన్ని అర్థం చేసుకుంటున్నాం, ఆయన్ని నమ్ముతున్నాం, ఆయనకు చెప్పుకుంటున్నాం. ఎందుకు చెప్పుకుంటున్నాం? జవాబిస్తాడని చెప్పుకుంటున్నాం. ఇవన్నీ ఆ ఒక్క సహవాసంలోనే జరిగిపోతున్నాయి. ఆయనతో చేసే సహవాసం, ఆయనతో మనం కలిగి ఉండే సహవాసం. అందుకనే ప్రార్థన అంటే పాత నిబంధనలో మనకు అర్థమయ్యేది, వాళ్ళకు దుఃఖం వచ్చినా పరిగెత్తుకొని పోయి దేవుని సన్నిధిలో మోకరించారు. కష్టం వచ్చినా రాజులు సహితం రాజవత్సరాలు తీసి పక్కన పారేసి పరిగెత్తుకొని దేవుని సన్నిధిలో తల వంచి ఏడ్చిన వాళ్ళు కూడా మనకు తెలుసు. ఆశా లాంటి వాళ్ళు, హిజ్కియా లాంటి వాళ్ళు రాజులు అయి ఉండి కూడా దేవుని సన్నిధిలోకి పరిగెత్తుకుని పోయి ఏడ్చిన సందర్భం మనకు తెలుసు. వారి హృదయాల్లో ఉన్న ఆవేదనను మనుషులతో చెప్పుకొని సానుభూతి పొందుకోవడానికి ప్రయత్నం చేయలేదు, కానీ పరిగెత్తుకొని ఎవరి దగ్గరికి వెళ్ళి జవాబు పొందుకున్నారు వాళ్ళు? దేవుని సన్నిధిలో. ఆయన మాత్రమే నాకు సరైన జవాబు ఇస్తాడు అని వారు నమ్మారు. అబ్రహాము దేవుని స్నేహితుడిగా ఎంచబడిన అబ్రహాము వాస్తవంగా అతడు దేవునితో నిత్యం సంభాషణ చేయటం వలన స్నేహితుడిగా ఎంచబడ్డాడు. కానీ ఆయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు? సాధారణంగా నీ స్నేహితుడు ఎవరంటే పలానా ఊర్లో ఉన్నాడు, పలానా వాడలో ఉన్నాడు, ఆ పక్కింటోడు ఎదిరింటోడు మా స్నేహితురాలని చెప్పుకోవచ్చు. మేము ఎదురెదురుగా ఉన్నాం కాబట్టి ఆవిడ నేను మేమిద్దరం ఎవరు ఇప్పుడు స్నేహితులు అని చెప్పుకోవచ్చు, ఎదురెదురుగా ఉన్న కారణం చేత. వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎదురెదురుగా ఉన్నారు? దేవుడు ఎప్పుడు వచ్చి ఆయనకి ఎదురుగా నిలబడ్డాడేంటి? కాదు కదా. అబ్రహాం ప్రతిసారి ప్రత్యక్షమయ్యే మాట్లాడాడు దేవుడు కాదు. కానీ అబ్రహాము ప్రతిసారి దేవుని సన్నిధిని వెతుక్కున్నాడు. కానీ అబ్రహాము ప్రతిసారి దేవుని సన్నిధిలో తనను తాను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేశాడు. తన అభిప్రాయాలన్నీ దేవుడికి చెప్పుకుంటున్నాడు. దేవుడు కూడా తన చిత్తమంతా అబ్రహాముకు చెప్పుకుంటూ వచ్చాడు. తన ఆలోచనలన్నీ అబ్రహాముకు చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి వాళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణలు ఎక్కడి వరకు పోయినాయంటే, నీ నీ తర్వాత తరాన్ని, నీ వంశాన్ని నేను దీవిస్తానని ఆయనే చెప్పేవారికి వెళ్ళిపోయింది. వాళ్ళ చర్చల్లో అక్కడ వరకు పోయినాయి వాళ్ళ చర్చలు. అంటే మాట్లాడుకున్నారు, సహవసించారు, స్నేహం చేశారు. ఇప్పుడు స్నేహితుడు ఎలాగయ్యాడు అని అంటే, మేము కలిసి ఒక కంపెనీలో పనిచేసామండి, మేము కలిసి ఒక కాలేజీలో ఉన్నామండి, మేము కలిసి హాస్టల్లో ఉన్నామండి, లేకపోతే చెరొక ఉద్యోగం అయింది కానీ మాది ఒకే బస్సు ఎక్కి వెళ్తున్నామండి, అందుకనే ఆవిడ నాకేమైంది స్నేహితురాలైంది అని చెప్పి. మరి వీళ్ళిద్దరే కాలేజీలో చదివారు. ఎవరెవరు? అబ్రహాము, దేవుడు. వీళ్ళిద్దరే కాలేజీలో చదివారు. చదవటం వల్ల, రోజు చూసుకోవటం వల్ల జరిగింది కాదు. ఆయన సన్నిధిని ప్రతినిత్యం అనుభవించటం వల్ల, ఆయన చిత్తానికి అనుగుణంగా ఈయన అభిప్రాయాలన్నింటినీ ఆయన సన్నిధిలో చెప్పటం వల్ల స్నేహితుడిగా మారాడు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అందులో హృదయాన్ని కుమ్మరించడం ద్వారా ప్రార్థన అంటే ఏంటో వాళ్ళు ఒక అర్థాన్ని, డెఫినేషన్ ఇచ్చారు పాత నిబంధనలో భక్తులు. 62వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడండి. 62వ కీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని హృదయాన్ని కుమ్మరించడం గురించిన ప్రస్తావన ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఆయన సన్నిధిని మీ హృదయమును కుమ్మరించండి, ఆయన యందు నమ్మిక ఉంచండి, హృదయాన్ని కుమ్మరించండి. దేవుడు మనకి ఎవరన్నాడు? ఆశ్రయము అన్నాడు. హృదయాన్ని కుమ్మరించడం, ఇదే మాట యోవేలు అంటాడు కాదు.
నీళ్లు కాదు కుమ్మరించేది, ఏంటన్నాడు? మీ హృదయాన్ని కుమ్మరించండి, హృదయాన్ని కుమ్మరించండి. నీళ్లు కుమ్మరిస్తే ఏమవుతుంది? హృదయాన్ని కుమ్మరిస్తే మేలు జరుగుతుంది అన్నాడు దేవుడు. హృదయాన్ని కుమ్మరించుకోగలగటం, కుమ్మరించడానికి ఇప్పుడు నీళ్లు కాదు పోసేది హృదయాన్ని అన్నాడు కదా. పోయటానికి కుమ్మరించడానికి తేడా చెప్పండి, ఎంత తేడా ఉంది కదా. పోయటానికి కుమ్మరించటానికి చాలా పెద్ద తేడా ఉంది లేదా? పోయటం అంటే మెల్లగా ఉంచుతాం, కుమ్మరించడం అంటే అసలు అందులో ఇంకేం ఉండదు కదా. బిందో బకెట్ పాత్ర ఏదో మొత్తానికి దాన్ని ఏం చేసినట్టు కుమ్మరించినప్పుడు దాన్ని పూర్తిగా ఉల్టా చేస్తాం కదా, తిరగేస్తాం. అప్పుడే దాన్ని ఏమంటాం? కుమ్మరించటం. ఆ ప్రక్రియను కుమ్మరించడం అని అంటాడు. కనుక దేవుని సన్నిధిలో భక్తుడు చెబుతున్న విలువైన మాట ఏంటి అంటే, ఆయన సన్నిధిలో మీ హృదయాలను కుమ్మరించుకోండి, కుమ్మరించే అనుభవంలోకి మీరు రండి అని చెప్పాడు. కనుకనే హృదయాన్ని కుమ్మరించే ప్రతి ఆత్మీయుడు సరి అయిన ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. సరి అయిన ప్రార్థన చేస్తున్నట్టు అంటే సాధారణమైన పదాలు, సాధారణమైన మాటలు ఇవేంటి అని అంటే అవసరమైనవి ఏవో ఇప్పుడు తెలియని వాళ్ళ దగ్గర, కొత్తగా పరిచయం అయిన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతాం కదా. ఇప్పుడు స్నేహితుల దగ్గర మాట్లాడినట్టు, పరిచయస్తుల దగ్గర మాట్లాడినట్లు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతామా? కొత్త వ్యక్తులు అయినప్పుడు అప్పుడు ఏమంటాం? అండి అని మొదలు పెడతాం కదా. అండి, చెప్పండి, ఏంటండి, ఇక అండి నుంచి దిగం కదా. వాళ్ళు బాగా పరిచయం క్లోజ్ అయిపోయారు అనుకో, సంవత్సరం తర్వాత ఏమంటాం? చెప్పింది చాలే ఊరుకో అని అంటాం కూడా. ఎందుకంటే ఏం జరిగింది మధ్యలో? చనువు, స్నేహం ఏర్పడింది కాబట్టి. ఇక్కడ ఏమంటాడు అంటే అరలు లేకుండా మాట్లాడటం ఎవరితోనంటే స్నేహితులతో మాట్లాడతాం కాబట్టి. అడ్డులేమి లేవు, అడ్డులు లేకుండా మాట్లాడతాం. ప్రభుతో కుమ్మరించు అనే పదం ఆ మాట మనకు నేర్పిస్తాం. రెండో మాట చెప్తాను చూడండి, ఎలా ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం మనకు చెబుతుంది. ఎలా ప్రార్థన చేయాలి అని రెండో పాయింట్. ఎలా ప్రార్థన చేయాలని చెప్తుంది? మత్తయి సువార్తకు రండి ఒకసారి, 6వ అధ్యాయం, మళ్ళీ ఒకసారి 9 నుంచి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. మాదిరి ప్రార్థన అంటాం దీన్ని. నేను చాలాసార్లు దీని గురించి చెప్పాను. మీకు ఒకవేళ దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నేను ఎప్పుడో ఒకసారి మన వాట్సాప్ గ్రూప్లో PDF పెట్టినట్టున్నాను. దీని మీద ఒక చిన్న పత్రిక ఉంది నా దగ్గర, నేను రాసిందే. 15-20 సంవత్సరాల నాడు, 18 సంవత్సరాల నాడు ఒక పత్రిక. ఈ ప్రార్థన మనం వల్లించాలా, చేయాలా, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, ఎందుకు చెయ్యం, పరలోక ప్రార్థన అంటుంటారు. ఎందుకు మనం చేయకూడదు, ఎందుకు చెయ్యం, అసలు ప్రార్థన ఎలా చేయాలి అనేది దాని వివరణ ఉంటుంది అందులో. అది ఈ 4 విషయాల మీదే నేను ఆ రోజు ఆ ప్రార్థన రాయటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రార్థన ఎలా చేయాలో యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు. ఈ ప్రార్థన 9 నుంచి 13 వచనాలకు ఉన్న ఈ ప్రార్థనని 2 భాగాలుగా చేయాలి మనం. ఈ ప్రార్థన అర్థం కావడానికి 2 భాగాలు ఏంటి అని అంటే, ప్రారంభంలోనే ప్రభు అన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నాడు. మొదటి భాగం అదే. దాన్ని ఏమంటారంటే స్తుతి అని అంటారు. దేవుని నామాన్ని స్తుతించమని చెబుతున్నాడు. దాంట్లో మొదటిది ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని నామాన్ని మహిమపరచటం గురించి మాట్లాడాడు. రెండో విషయం ఏం చెప్పాడంటే దేవుని చిత్తం, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని చెప్పాడు. అందుకని ఏమన్నాడు? నీ ఇష్టం కాదు ప్రభు, మా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టమే. చాలాసార్లు మా ఇష్టం కోసమే మేము ప్రార్థన చేస్తున్నాం, అలా కాదు నాయన. ఎవరిష్టం అన్నాడు? నీ చిత్తమే జరగాలి ప్రభు,
మా చిత్తం మా ఇష్టం కానే కాదు, నీ ఇష్టమే జరగాలి. మన ప్రార్థనలో స్తుతి ఉంటుంది. రెండవది ఎవరిష్టం కాదు, మన ఇష్టం కాదు, ప్రభువా మా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగాలి అండం కోసం నేర్పించాడు ప్రభు ఈ ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలో అంతరార్థం ఈ ప్రార్థన నేర్పుతుంది మనకి. కానీ ఈ ప్రార్థన ఇది ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రార్థన చాలా మెయిన్ లైన్ చర్చ్ వాళ్ళు చేస్తూ ఉంటారుగా. మేము కూడా చాలా సంవత్సరాలు చేసాంలే, నాకు వచ్చు అది. చాలా కాలం చేసాం, చిన్నప్పుడు అంతా చేసాం. నాకు 15 ఏళ్ళు వచ్చే వరకు చేశాను నేను. తర్వాత రక్షించబడిన తర్వాత వదిలేసాం. దీని అంతరార్థం తెలిసింది. వీళ్ళు చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, ఫ్రూట్స్ ఉంటాయిగా, పళ్ళు. ఆ మధ్యకాలంలో డాక్టర్లు ఎక్కువ చెప్పుకుంటూ వచ్చారు, తొక్కతో తింటే ఆరోగ్యం అని, తొక్కతో తింటే బలం అని. అందుకని తొక్కతో తినాలి కదా అని చెప్పేసి అనారోగ్యం వచ్చినప్పుడు ట్యాబ్లెట్లు కొనుక్కొచ్చుకుంటాంగా. మనం తొక్క బారేసి తింటాంగా ట్యాబ్లెట్. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, తొక్కతో తింటే ఆరోగ్యం అన్నారు కాబట్టి ఏదైనా ఎలా తినాలి ఇప్పుడు, తొక్కతోనే అని. ఇప్పుడు డాక్టర్ గారు రాసి ఇచ్చిన మందులు వాటిని కూడా ఎలా తినాలన్నమాట, తొక్కతో తినాలి, అప్పుడే ఇంకా ఆరోగ్యం అన్నట్టుగా. అది మూర్ఖత్వం అవ్వదు? అది మూర్ఖత్వం. ఆ టైపు వీళ్ళు చేసే ఈ ప్రార్థనని, వీళ్ళు చేసే పద్ధతి నాకు అలాగే అనిపిస్తుంది. ఓహో, తొక్కతో అన్నట్టుగా వీళ్ళు తొక్కతోనే తిన్నారు, ఏదైనా తొక్కతోనే తినే, ఇంక అవసరం అయితే లోపల బారేసి తొక్కే తిందాం అన్నట్టుగా మొదలైందేమో వీళ్ళ ప్రార్థన అన్నట్టుగా అనిపించింది నాకు. కారణం ఏంటంటే అంతరార్థం వదిలేశారు, అర్థం వదిలేశారు. ఏమన్నాడు, స్థుతించాలి, మా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టమే నెరవేరాలి అని ప్రార్థించాలి. మూడోది, విన్నపాలు మొదలు పెట్టాలి. విన్నపాలు ఉన్నాయి అందులో. ఏంటి విన్నపాలు? మన దైనందిన అవసరాల గురించి, మా అనుదిన ఆహారం నేడు మాకు అవసరాలు. ఇది మూడోది. అవసరాల దగ్గరకు వచ్చిన తర్వాత మా దైనందిన జీవితం, మా అవసరాలు ఇవి నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు భక్తుడు. నాలుగవది ఉంది, క్షమ. ఇతరులను క్షమిస్తూ దేవుని క్షమ వేడుకోవటం. ఇతరులను, నేను మా విరోధులను, రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు కూడా మీరు ఏం చేయాలి ప్రభువా, క్షమించాలి. ఇప్పుడు మేము క్షమించం కానీ ప్రభువా నువ్వు క్షమించు అనంటే ఎలా కుదురుతుంది? మేము క్షమించం కానీ నువ్వు మమ్మల్ని క్షమించు అనంటే సెట్ అవ్వదు కదా. అందుకని ఎలా ప్రార్థన చేయాలో ప్రభు చెప్పాడు, ఇలా చెయ్యాలి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఈ ప్రార్థన పేరు ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ ప్రేయర్, లేక తెలుగులో మాదిరి ప్రార్థన. మాదిరి ప్రార్థన. దీన్ని చూసి అసలు ప్రార్థన చేయటం ఎలాగో నేర్చుకోవాలి. అంతేగాని అపోస్తలులు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, ఆయన శిష్యులు కానీ, ప్రారంభ సంఘం కానీ ఒక్కసారన్నా ఈ ప్రార్థన చేసినట్లు బైబిల్లో ఒక్క చోటన్నా ఉందేమో చూసుకోండి మీరు. బైబిల్ ఇక్కడ తప్ప ఎక్కడ బైబిల్లో ఉండదు దీని గురించి. ఎందుకు ఉండదు? అసలు వాళ్ళు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఈ ప్రార్థన. దీన్ని నమూనాగా తీసుకున్నారు, దీన్ని మాదిరిగా ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, విస్తరించి ప్రార్థన చేశారని చదువుతాం బైబిల్లో. విస్తరించి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఈ ప్రార్థన ఎంత టైం పట్టింది చేయడానికి? టైం. ఒకవేళ మనం ఇదే రోజు చేయాలనుకో ఎంత టైం చేసుకోవచ్చు? సెకండ్సే కదా, నిమిషం కూడా పట్టదు కదా. సెకండ్స్ నిలబడి ఎంత తొందరగా ఏం పర్లేదు, చక్కగా బస్సు మన కళ్ళ ముందు బస్సుని ప్రార్థన చేసుకుని అప్పుడు బస్సుని. కానీ ఈ ప్రార్థన ఎవరు చేయలేదు. తర్వాత ఈ ప్రార్థన చేయమని కూడా ఎవరు ప్రోత్సహించలేదు. మూడో విషయానికి వస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను 2 ఆలోచనలు చెప్పాను. ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, మూడోది ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు. ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు. ప్రార్థనకి లక్షణాలు ఉంటాయా? ప్రార్థనకి లక్షణాలు. లక్షణం అంటే ఏంటి అసలు? తెలుగు పదమే కదా. లక్షణాలు అంటే ఏంటి? లక్షణాలు అంటే ఏంటి? అది స్వభావానికి సంబంధించింది. అన్ని వీడి దగ్గర దొంగ లక్షణాలు ఉన్నాయి, లేకపోతే
అంటుంటారు కదా వీడి దగ్గర అది స్వభావానికి సంబంధించి. మన స్వభావంలో ప్రార్థించే వాడికి ఉండవలసిన లక్షణం ఏంటి అని అంటున్నాడు. మన స్వభావంలో 4 లక్షణాలు చెప్తుంది బైబిల్ ప్రార్థించే వాడికి ఉండవలసిన లక్షణం. మొదటి లక్షణం విశ్వాస వైఖరి. విశ్వాసం అనే లక్షణం ఉండాలి. హెబ్రీ పత్రిక 11:6 అన్నాడు ఇలాగా, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన వెతుకు వారికి ఫలం దయచేయవాడనియు నమ్మవలని కదా అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చేవాడు నమ్మకుండా వస్తే ఎందుకు ప్రయోజనం? నమ్మకుండా ప్రార్థిస్తే ఏంటి అతనికి దొరికే లాభం ఏంటి? కనుక వాక్యం చెప్తుంది నమ్మి ప్రార్థించండి, నమ్మి అడగండి, ఆయనకి వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అన్నాడు. నమ్మి ప్రార్థించడం హెబ్రీ 11:6 అన్నమాట. కనుక ప్రార్థనలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి అంటే విశ్వాస లక్షణం. మొదటిది విశ్వాస లక్షణం. విశ్వాస లక్షణం లేకుండా, గుణం లేకుండా, విశ్వాసపు భావన నీలో లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఫలితం రాదు. రెండవ లక్షణం చెప్తాను చూడండి, నేను త్వరగా వెళ్ళిపోదాం ముందుకి. యోహాను సువార్త 14:3 స్వనీతితో కాకుండా దేవుని నామంలో లేకపోతే దేవుని మీద ఆధారపడి అడగటం. దీన్ని రెండో మాట దేవుని మీద ఆధారపడి అడగటం అని చెప్పుకోవాలి. అందుకనే ప్రభు అన్నాడు 14 యోహాను సువార్త 3 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచుదును. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి తీసుకొని పోవుదును. నేను వెళ్తున్న స్థలములకు మీకు మార్గం తెలియని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతూ చెప్పిన 13 చూడండి, 3 కాదు అది. మీరు నా నామమున దేన్ని అడుగుదురో, మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడులాగున దాన్ని చేస్తాను. నా నామంలో అడగండి, మీ నామంలో కాదు, బాగా ప్రార్థన చేసినందుకు కాదు. ఇక్కడ నేను కొంతమందిని గమనించాను, అడుగుతున్నాను అని టక్కన అనేస్తాం, యేసునామం అనట్లేదు కొంతమంది. లాస్ట్ ఆరాధన చేసినప్పుడు కూడా అనడం లేదు. ఆ తర్వాత ప్రార్థన చేసినప్పుడు చాట ప్రార్థన చేస్తున్నారు, పెద్ద ప్రార్థన చేస్తున్నారు. కానీ అది ఎలాగ ఉంటుందంటే 4-5 టావులు ఉత్తరం రాసి అడ్రస్ లేకుండా పోస్ట్లో వేసినట్టు ఉంటుంది అనమాట. 4-5 టావులు రాసి పెద్ద పేపర్ మీద పెద్ద మ్యాటరే ఉత్తరం రాసి పలానా ఆయనకి పంపాలనుకున్నాం, కానీ పోస్ట్లో కూడా వేసాం. వేసేటప్పుడు ఏం రాయలేదు, అడ్రస్ రాయలేదు. పోద్దా అది? అంత ప్రార్థన చేస్తే పోదా? అంత ఉత్తరం రాస్తే పోదా అంటే అడ్రస్ లేకుండా పెద్ద ఉత్తరం కాబట్టి పోద్దంటారా? ఇప్పుడు మనం ఆల్ నైట్లో కూర్చుంటాం, గంట చేస్తాం అనుకో, అడుగుతున్నాను తండ్రి టక్కన అంటాడు, గజిబిజి అయిపోతాను నేనైతే. అయ్యో ఇంత చేసి అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడు? యేసునామం అనాలి కదా. ప్రభు ఏం చెప్పాడు 13 ఎవరి నామాలు అడగండి అన్నాడు. ఏదో ఒకటి అనేసేయండి అని అన్నాడు. ఏంటి? కాదు, యేసునామంలో. ఆ నామం ఎందుకు పెట్టవలసి వస్తుంది అంటే ఆయన చెప్పాడు కాబట్టి మాత్రమే కాదు మిత్రులారా. మన నమ్మకం దేని మీద ఉంది? ఇప్పుడు ఆ నామమేగా. పాస్టర్ గారి నామం ఏంటి? చర్చి నామం ఏంటి? ఏవి కావు. ఇవేవి మనకు ఉపయోగపడే నామాలు కావు. రేపు పర్లకు బేతేల్ చర్చి నుంచి వచ్చింది కాబట్టి నన్ను రానేమంటే నీ బేతేల్ చర్చి కాదు అక్కడ పనిచేసేది. యేసునామంలో నువ్వు రక్షించబడ్డావా లేదా? ఏ చర్చ్ అనేది తర్వాత సంగతి. నువ్వు అసలు యేసునామంలో రక్షించబడ్డావా లేదా అనేది లెక్క. అందుకనే ప్రభు అంటున్నాడు, నీ భరోసా, నీ నమ్మకం, నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలని? మన స్వనీతి కాదు, మన బల ప్రదర్శన కాదు, యేసునామమే అన్నాడు అనమాట. ఇది రెండవ వైఖరి, ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేయడం అనమాట, యేసునామంలో అన్నాడు. మూడవ వైఖరి గురించి చెప్పాడు, యథార్థతతో అడగాలి అని, యథార్థమైన వైఖరి ఉండాలి అని చెప్పాడు. యథార్థమైన లక్షణం. ఈ మాట ఇందాక మనం చదివిన మత్తయి సువార్తలోనే అదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే 5-6 వచనాల్లో చదువు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు,
మనుషులకు కనబడవలనని, ప్రదర్శన కోసం కాకుండా హృదయపూర్వకంగా చేయాలి. ఇంకేమన్నాడు? కంటిన్యూషన్ చేయి. సమాజ మందిరముల్లోను వీధుల మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో. నేను చేస్తున్నాను కదా అని చెప్పేసి ప్రకటించుకో. ప్రదర్శన కోసం చేయకూడదు ప్రార్థన అన్నాడు. ప్రార్థన దేనికోసం చేయకూడదు? ప్రదర్శన కోసం చేయకూడదు. దేవుడు చాలా బాధపడతాడు. ప్రదర్శన కోసం ప్రార్థించినట్లుగా మనం ఉండకూడదు. కనుక యథార్థత ఉండాలి. న్యాయమైన హృదయమైనప్పుడు ఖచ్చితంగా రహస్యంలో మనం ప్రార్థన చేసేవాళ్ళకి ఉంటాం. 4వ విషయం చెప్తాను చూడండి. ఎడతెగక చేసే గుణం. ఇంకేం చేస్తాంలే అని నిరాశ నిస్సత్తువ రాకూడదు. తెస్సలోనిక 5:17 చెప్పాడు, అక్కడ చెప్పబడుతున్న మాట. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం ఎడతెగక విసుగు చెందకుండా పట్టుదలతో చేయాలి. ఎడతెగక అని చెప్పాడు. అంటే ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు ఇవి. ఇంకెన్నైనా పెట్టుకోవచ్చు. దైవికమైన వాక్యంలో దైవికమైన ఆలోచనలు చాలా ఉంటాయి. బేసికల్గా ఇవి ఉండాలి అనే ఆలోచనతో వీటిని మనం ఆలోచన చేయడం జరుగుతుంది. 4వ విషయం కూడా జ్ఞాపకం చేస్తాం చూడండి. అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ఇప్పుడు మనం 3 ఆలోచన చేశాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో స్నేహం, ఆ స్నేహితుడైన దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించడం అనేది. 2వది ప్రార్థన ఎలా చేయాలి అని అన్నాను. ప్రభు చెప్పిన ప్రార్థననే 4 భాగాలుగా చేసి మనం ఆలోచన చేశాం. స్తుతించటం, చిత్తాన్ని వెతకటం, విన్నపాలు చేయడం, క్షమించమని తిరిగి అడగటం. ఇవి 4 ఆలోచనలు. 3వది ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు. విశ్వాసం, ఆయన మీద డిపెండ్ అవ్వటం, తర్వాత యథార్థత కలిగి ఉండటం, ఎడతెగక ప్రార్థించటం. 4వ మాట అసలు ఎందుకు చేయాలి? మనం ఎందుకు చేయాలి అంటే చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి చేయాలి. లేకపోతే ఫస్టే అన్నావు కాదు, క్రైస్తవ జీవితంలో ప్రార్థన శ్వాస లాంటిది. ఎవరైతే ప్రార్థన చేయరో, శ్వాస తీసుకొని జీవి లాంటి వాళ్ళు, అంటే వాళ్ళు ఏమైపోయినట్టు? చచ్చిపోయినట్టు అని. అందుకే చావలేదని రుజువు చేసుకోవడానికి మేము ప్రార్థన చేస్తున్నాము. ఇదే మా రుజువు, మేము ఆత్మీయంగా చావకుండా బ్రతుకున్నామని చెప్పుకోవడానికి. కేవలం అందుకు కాదు. బ్రతుకున్నామని చెప్పడానికే శ్వాస తీసుకుంటున్నామా మనం? ఇప్పుడు మనందరం శ్వాస తీసుకుంటున్నామా లేదా? బ్రతుకున్నామని చెప్పడానికి శ్వాస తీసుకుంటున్నామా? మరి ఎందుకు తీసుకుంటున్నట్టు? ఇంత గజిబిజి ప్రశ్నలు అడిగి మమ్మల్ని ఎందుకు నువ్వు గజిబిజి ఉందా? ఇదేమన్నా చెప్పండి మరి. ఇప్పుడు బ్రతుకున్నామని అందరికీ రుజువు చేయటానికే మన శ్వాస తీసుకునేది. ఒకవేళ అలాగే అని అనుకుంటే, నేను ఆత్మీయంగా పడిపోలేదని రుజువు చేయడానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ పడిపోయినప్పుడు కూడా అక్షరార్థమైన ప్రార్థన చేయొచ్చేమో, జనాల్ని మభ్య పెట్టడానికి. కాదా? నోటికొచ్చిన మాటలే కదా, అలా కూడా చేయొచ్చాము. అది మోసమే అవుతుంది కదా. వాస్తవానికి ఈ పోలిక దగ్గరగా అనిపించినా కూడా ఒక విషయం ఏంటంటే, మనం ఎందుకు శ్వాస తీసుకుంటున్నామంటే బ్రతుకున్నాము కాబట్టి. జనాలకు రుజువు చేసినా చేయకపోయినా మరి రుజువు కోసమే శ్వాస తీసుకుంటున్నామంటే, మరి ఇంట్లో నిద్రపోయేటప్పుడు ఎవరు చూస్తున్నారు శ్వాస తీసుకుంటున్నాం? ఒకవేళ రుజువు కోసమే శ్వాస అంటే, ఇంట్లో నిద్రపోయేటప్పుడు, బాత్రూంలో స్నానం చేసేటప్పుడు, ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు, అప్పుడు ఎవరు చూస్తున్నారు మనల్ని? ఎవరు చూడట్లేదు. ఇదేంటంటే బ్రతుకున్న వాడి నైజం. అది అతడికి తెలియకుండానే అది జరిగిపోతాము. ఒక ఆత్మీయుడి జీవితంలో మనుషుల కోసం ఎన్నడూ అతడు ప్రార్థన చేయడు, మనుషులు చూడాలని ఎన్నడూ అతడు ఆలోచన చేయడు. అతని నైజం అది అవుతుంది అన్నమాట. ఎందుకు చేయాలి అనే విషయానికి వచ్చిన తర్వాత బైబిల్ మరో 3 ప్రత్యేక కారణాలు చెప్తుంది. చాలా కారణాలు ఉన్నాయి. నేను బేసిక్ మాట్లాడుతూ వస్తున్నాను. నేను పెద్ద విషయాలే మాట్లాడట్లా. ప్రాథమిక విషయాలు, మన భక్తికి మనల్ని ప్రోత్సహించే మాటలే నేను ఆలోచన చేస్తున్నా. పెద్ద పెద్ద విషయాలు ఏం కావు. ఫిలిప్పీ పత్రికలో చెప్పాడు, 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఉన్న మాటే చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము
యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉంటుంది అని అంటున్నాడు. సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు ప్రార్థన చేయండి, సమాధానం దొరుకుతుంది అని అన్నాడు. మిత్రులారా, ఈ భూమి మీద మనిషికి కావలసిన ముఖ్యమైనది ఏంటంటే శ్వాస, అన్నము, ఆ తర్వాత నీళ్ళు, తర్వాత సమాధానం కావాలి. మనిషికి సమాధానం కావాలి. అది తప్పనిసరి అవుతుంది మనిషికి. ఆ తర్వాత స్థానంలో కూడు, గూడు ఇవి సాధారణంగా ఉన్నప్పటికీ కూడా తిండి లేకపోతే బట్ట, ఇల్లు ఇవి ముఖ్యమైనవిగా అనుకున్నప్పటికీ కూడా అవి ఉండి కూడా సమాధానం లేని వ్యక్తి బ్రతికి ఉండిన, దీన్ని ఏమంటారంటే జీవ శవం అని అంటారు. బ్రతికి ఉన్న శవం. సమాధానం కావాలి. అందుకని ఈ సమాధానం పొందుకోవాలి అని అంటే ఈ సమాధానం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం మనమే పొందుకుంటాం. దేని వలన? సమాధానం వలన. సమాధానం అంతరంగంలో సమాధానం, హృదయంలో సమాధానం లేనివాడు పని మీద శ్రద్ధగా ఉండలేడు, అనాలోచనగా మారిపోతాడు. చేసే పని, చేతనైన పనిని కూడా శ్రద్ధగా చేయలేడు ఆ మనిషి. తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. సమాధానం మనసులో లేకపోతే నేను ఈ పని చేయగలను అనే నమ్మకత్వాన్ని కోల్పోతాడు ఆ మనిషి. చేతనైన పని కూడా చేయలేని వాడిగా, బలహీనుడిగా మారిపోతాడు మనిషి. తర్వాత తనకు ఎదురైన క్రిటికల్ పొజిషన్లో ఆలోచన చేసే దగ్గర ఆలోచన సరళి అతనిది ఆగిపోతుంది. ఆలోచన చేయలేని వాడిగా అతడు మారిపోతాడు. ఏం ఆలోచన చేయాలో అతనికి తెలియదు. అంటే ఒక్క సమాధానం లేకపోతే ఎన్ని సమస్యలకు మనిషి, ఇది ఆలోచనాపరమైన, క్రియాపరమైన సమస్యలు ఇవిలా ఉంటే, ఎప్పుడైతే సమాధానం కోల్పోతాడో మనిషి, తిన్న అన్నం అరగక గ్యాస్ట్రిక్ స్టార్ట్ అవుతుంది, తర్వాత షుగర్ స్టార్ట్ అవుతుంది, ముందే బీపీ కూడా. ఈ మూడు చాలా మంచి స్నేహితులు అంటే కంటే అక్కా చెల్లెళ్ళు. ఎవరు? ముగ్గురు. ఫస్ట్ గ్యాస్ట్రిక్ అది వచ్చిందో తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు రెడీగా ఉంటారు. వెంటనే భర్తతో గొడవ పెట్టుకొని పుట్టింటికి వచ్చిన అక్కా చెల్లెళ్ళు వీళ్ళు ముగ్గురు వస్తే పోరు చూడు. గ్యాస్ట్రిక్ తర్వాత వెంటనే మెల్లగా బీపీ అందుకుంటుంది, షుగర్ కొంచెం అటు ఇటు ఆలస్యం అయినా కూడా దుంప దింపింది మళ్ళీ. కానీ తర్వాత మూడోది షుగర్. ఈ మూడు కలిసే ఉంటాయి ఒక మనిషిలో. కొంచెం ఆలస్యమైనా అందుకుంటారు, ఆలస్యమై వద్దేమో కానీ అందుకుంటారు, రాకుండానే చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఒక మనిషి మానసిక ఒత్తిడిలో నుంచి పుట్టుకొస్తాయి. శరీర రోగాలు కూడా మానసిక ఒత్తిడిలో నుంచి పుట్టుకొస్తాయి. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, ఈ మానసిక ఒత్తిడిలో నుంచి మనం బయటికి రావాలి అని అంటే మనకు సమాధానం కావాలి కదా. సమాధానం కావాలంటే ఏం చేయమంటున్నాడు పౌలు? మనం ఏం చదివాం? 6-7 వచనాల్లో దేనిని గూర్చి చింతపడకండి. చింతపడితే సమాధానాన్ని కోల్పోతారు కదా. అందుకని చింతపడకండి. మరి ఏం చేయాలండి? ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండును అని చెప్పండి. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎంత చింత కలిగినా, ఎంత చిక్కులు ఎదురైనా, ఎంత అననుకూల పరిస్థితి, మనం శ్రమలో బాధించబడుతున్నా, బంధించబడుతున్నా, ప్రార్థన చేస్తే సమాధానం పొందుకుంటాం, శాంతిని, నెమ్మదిని పొందుకుంటాం అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకు ప్రార్థన చేయాలి అంటుంది దేవుని వాక్యం. సమాధానం పొందుకోవటం కోసం, మనసులో నెమ్మదిని పొందుకోవటం కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవది ప్రభు వారు చెప్పాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ప్రభు చెప్పాడు, శోధనలో ప్రవేశించకుండుటకై మెళకువ కలిగి ప్రార్థన చేయండి అని అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలన్నాడు ప్రభు? రెండవ కారణం, శోధనలో మన జీవితాల్లోకి రాకుండా ఉండటం కోసం, లేక మనము శోధనలో పడిపోకుండా ఉండటం కోసం ప్రార్థన చేయండి. పాపంలో పడకుండా ఉండటం కోసం ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేస్తే పాపంలో పడకుండా ఉండే అవకాశం ఉంది, లేదంటే పాపంలో పడిపోతాం అని దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ పాస్టరా, పెద్దోడా, చిన్నోడా, ఆత్మీయుడా, అనుభవం కలిగినోడా కాదు, ఎవరైనా పాపంలో పడిపోవచ్చు.
అది ఏ రకమైన పాపమైనా కావచ్చు. అది ఫలానాది అని మనం ఐడెంటిఫై చేయలేము. కానీ ఆ మనిషి ఆలోచన చేయగలిగితే నేను ఫలానా పాపంలో పడే అవకాశం ఉంది అని ఆ మనిషికి తెలుస్తుంది. నేను శోధన అనే అంశం మీద మీతో వీలైతే కంటిన్యూగా మాట్లాడాలి అని అనుకున్నాను. కానీ ముందే నేను శోధన అనే అంశం మీద రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా మాట్లాడుకున్నాం. కొన్ని విషయాలు అవగాహన కోసం మాట్లాడుకున్నాం రాబోయే రోజుల్లో. సాధారణంగా ఆత్మీయుల్లో జరిగే ఒక లోపం ఏంటో చెప్పనా, శోధనలోకి పడిపోయిన తర్వాత మనం అప్పుడు ప్రార్థనలు చేస్తాం. అవసరమైతే ఇంట్లో కూడా ఉపవాస ప్రార్థనలు కూడా పెట్టుకుంటాం. ఎప్పుడు? పడిపోయిన తర్వాత. కానీ ప్రభువు ఎప్పుడు చేయమన్నాడు? అసలు అందులో పడిపోకముందు, కాలు పెట్టక ముందు నుంచే ప్రార్థన చేస్తే కాలు పెట్టే పరిస్థితే నీకు అందులో రాదు అంటున్నాడు. ముందే ప్రార్థన చేయి. నేను ఏ విషయంలో దొంగతనంలో వీక, అబద్ధాల్లో వీక, ఇంకేదైనా నీచమైన కార్యాలలో వీక, దేంట్లో నేను వీక్ నాకు తెలియదు అని అనకూడదు. మనం నాది నాకు తెలియాలి, నన్ను నేను పరిశీలించుకోవాలి, నన్ను నేను పరీక్షించుకోవాలి. అప్పుడే ప్రభువా ఫలానా విషయంలో నేను చాలా వీక్గా ఉన్నాను, అందులో నేను పడిపోయే అవకాశం ఉంది అని ముందే ప్రార్థన చేస్తే కరెక్ట్గా ట్రిగర్ చేసి స్పెసిఫిక్గా ఆ విషయాన్నే మనం ట్రిగర్ చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు అర్థమైనప్పుడు ఎంత ఈజీగా తప్పించుకోవచ్చు మిత్రులారా, ఎంత ఈజీగా. ఇప్పుడు రోడ్ల మీద టర్నింగ్స్, మలుపులు, రకరకాలుగా యూటర్న్లు ఉంటాయి. ఇప్పుడు తెలిసి కూడా నువ్వు అక్కడికే రోజు అక్కడికే పోయి జారి పడుతుంటే అప్పుడు నువ్వేం చేయాలి? అసలు నిన్నేం చేయాలి? తెలిసి కూడా పోయి అక్కడికే పడుతున్నావు అనుకో, బైక్ మీదే సైకిల్ మీదే వెళ్తున్నాం అనుకో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత తిరగాలి అన్న విషయం తెలిసిందనుకో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాతే పడుతున్నాం అనుకో, ఏంటి పరిస్థితి అంటున్నాను నేను. అంటే నువ్వు అర్థం లేని ఆలోచనతో ఉన్నావు అని, పరధ్యానంతోనే ఉన్నావు. నువ్వు పడిపోతున్నావు అన్న విషయం గురించి నీకు బాధ లేదు అని అర్థం. దానివల్ల జరిగే పర్యవసానం, నష్టం గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు, నువ్వు ఒక బాధ్యత లేని మనిషివి అని అర్థం. గ్రహింపగలవాడు నేను ఇక్కడ పడే అవకాశం ఉంది నాకు అని తెలిసినప్పుడు జాగ్రత్త పడతాడా లేదా? అదే బైక్ అనుకో, వాడు ఏం చేస్తాడప్పుడు అక్కడ పడే అవకాశం ఉందన్నప్పుడు స్పీడ్ తక్కువ చేస్తాడా లేదా? తక్కువ చేస్తాడు. కొంచెం ఎలక్ట్రిక్ ఉంటాడా లేదా? హెల్మెట్ అన్నీ రెడీగా ఉంటాయా లేదా? హార్న్ గట్రా, తర్వాత సిగ్నల్ లైట్ ఇవన్నీ పెట్టుకుంటాడు. ఎందుకంటే నేను ఇక్కడ పడే అవకాశం ఉంది కాబట్టి ఇక మీదట ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏం కాకూడదు, పడకూడదు. ఆ జాగ్రత్తలు తీసుకుంటాడు. తెలిసి జాగ్రత్తలు తీసుకోలేదనుకో, ఒరే నువ్వు ఒకసారి ఆల్రెడీ అక్కడ పడ్డావు కదా, మళ్ళీ పడతావు అని తెలిసి ఆ రూట్లో వెళ్ళినప్పుడు స్పీడ్ ఎంతలో ఉన్నావు? 70 అన్నాడు, కొన్ని 60 అన్నాడు అనుకో, మాట్లాడబుద్ధి అయితే ఆ మనిషితో. నేనైతే నాకు మాట్లాడబుద్ధి కాదు, ఇక సరేలే నాకు పని ఉందని వచ్చేస్తాను. నేనైతే ఇవైతే అలాంటి వాళ్ళతో మాట్లాడినా లాభం లేదు అనిపించింది. సరేలే మంచిది అన్నాడు. జాగ్రత్త పరుడైతే అవసరమైతే 60 కాదు, 50 కాదు, 40 కాదు, 30 కాదు, సెకండ్ గేర్లోనే పోతాడు అనమాట. ఎందుకు వచ్చిన గొడవ 20లోనే మావాలికి. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ 20లో ఎందుకు పడతానో అసలు పడకుండా ఉండాలి అని అనుకోవాలి. ప్రభు అదే చెప్పాడు అక్కడ, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువ అంటే అదే ఎందుకు పడుతున్నాను, ఎక్కడ పడుతున్నాను అనే మెళకువ మన వ్యక్తిగత జీవితం గురించి మనకు ఉండాలి మిత్రులారా. ప్రతి ఒక్కళ్ళం అది ఆలోచన చేసుకోగలిగితే పడే అవకాశం మనకు రాదు. అది ఏదైనా కావచ్చు. అదే అంటున్నాను, అబద్ధమా, దొంగతనాలా, మోసాలా, వ్యభిచారం లాంటి నీచమైన క్రియల, ఇంకేదైనా అది నీకు తెలియాలి. నువ్వు ఎక్కడ పడే అవకాశం ఉందో నీకు అర్థం కావాలి, నిన్ను పరీక్షించుకోగలిగితే. మూడవది చెప్తుంది దేవుని వాక్యం, ఎందుకు ప్రార్థన చేయాలి అన్నదానికి, దేవుని శక్తిని ఆత్మీయుడు పొందడానికి. అసాధ్యమైన కార్యాలు దేవుడు ప్రార్థన ద్వారానే జరిగించాడు. అపోస్తుల కార్యగ్రంథంలో 1వ అధ్యాయంలో ప్రభువారు శిష్యులకు చెప్పాడు. 8వ వచనం చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. ప్రభు అన్నాడు,
మీరు శక్తిని పొందే వరకు మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు, శక్తిని పొందిన తర్వాత ఈ దేశాలు వెళ్తారు, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు శక్తిని పొందాలి. వీళ్ళు శక్తిని పొందారు పెంతెకోస్తు రోజున. శక్తిని పొందటానికి వీళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? మేడగదులు ఏం చేశారు? వీళ్ళు ప్రార్థన చేశారు. 13వ వచనం నుంచి మన 14 వరకు చదవచ్చు. సరే 14 చదువుదాం, చూడండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వీళ్ళు శక్తిని పొందారా లేదా? శక్తిని పొందిన కొలది వారు భాషలతో మాట్లాడారు అనే మాటను మనం చదువుతాం. ఎంత శక్తిని పొందుతున్నారో అంత ప్రబలంగా వీరు భాషలు. 4వ వచనం చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారనే మాట మనం చదువుతాం. కనుక శక్తిని పొందుకుంటాం, ప్రార్థన వలన శక్తిని పొందుతాం. కనుక మిత్రులారా, ప్రార్థనను గురించిన వివరణ ఇది, ప్రార్థన గురించిన వివరణ. అందుకని పౌలు అంటున్నాడు ప్రార్థన ప్రాముఖ్యమైంది అన్నాడు దేవుడు. ప్రార్థన విలువైంది, ప్రార్థన ఖచ్చితంగా చేసి తీరాలి అని అన్నాడు. కనుక మనమంతా ప్రార్థించే వారిగా, ప్రార్థన యొక్క ఆసక్తి, ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఉండవలసిన లక్షణాలు, ప్రార్థన అసలు ఎందుకు చేయాలి, ఈ వివరాలు ప్రాథమికమైన విషయాలే. ఈ ప్రాథమికమైన విషయాల్ని సరైన దృక్పథంతో మనం అనుసరించి లేక పాటించగలిగితే చాలా విషయాల పట్ల అవగాహన తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిని కోరుదాం, తలలో ఉంచుదాం. రేపటి ఆదివారం ఆరాధన కోసం ప్రార్థన చేయండి. సన్నిధిని మనం అంతా